ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 708వ పేజీలో 48వ అధ్యాయం 111వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వలెనే బాబా తమ బాధను అక్కడ ఉన్న మూడో వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథ. ఆమెకు చెప్పవలసిన కథ ఆమె సమక్షంలో బాబా ఎవరో మూడో వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. చాలా రోజులుగా నా చేతులు కడుపు నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి విసిగిపోయాను, కానీ బాధ తొలగడం లేదు. ఔషధాలు తిని విసిగిపోయాను, కానీ ఏం గుణం కనిపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథ అంతా ఏకరువు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనం అనుభవపూర్వకంగా అర్థమైంది. భార్య కోరిక తీరిపోయాక సపత్నీకరు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునుపటి వరనే మరలా చలహట్ అని అతన్ని సంబోధించారు. నా పొరపాటేమిటో నాకు అర్థం కావడం లేదు. మరి బాబా నన్ను ఎందుకిలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే, నా పూర్వ ఆర్జితం ఏమిటి? నాపైన ఎందుకు కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళిని అనుభవిస్తుంటే నా నొసట నేనా చల్లహట్? నా కర్మ ఏమిటో? నా ద్వారా అధర్మ ఆచరణ సంభవించి నేను అనేక పాపాలకు ఆశ్రయమయ్యాను కాబోలు. అందువల్లనే బాబా అనుగ్రహం లేకపోవడం. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను. అందుకే బాబాయ్ నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. 125 నుంచి మరో వీడియోలు చదువుకున్నారు. సచ్చిదానందుడు సద్గురు సాయినాథ్ మహారాజ్ ఒక సంవత్సరం సుఖినో శాంతి.